కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఆయిల్ ఫామ్ రైతులు రోడ్డెక్కారు. పతాంజలి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వద్ద తూర్పుగోదావరి జిల్లా ఆయిల్ ఫామ్ రైతుల సంఘ ఆధ్వర్యంలో భారీ ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన 20.1% ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేషియో ప్రకారమే తమకు తాజా పండ్ల గుత్తుల ధర చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పెరిగిన ఎరువుల ధరలు, కూలీల వేతనాలు, కోత ఖర్చులతో తాము నష్టపోతున్నామని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం గిట్టుబాటు ధర కల్పించాల్సిన బాధ్యత కంపెనీలపై ఉందని రైతులు స్పష్టం చేశారు. ఈ మేరకు 20.01% ఓఈఆర్కు వ్యతిరేకంగా ప్రొఫెసర్ల సంఘం కోర్టులో వేసిన కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కంపెనీ జనరల్ మేనేజర్కు వినతి పత్రం అందజేశారు. రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తే ప్రొఫెసర్లు, రైతులకు మధ్య ఉన్న సత్సంబంధాలు దెబ్బతింటాయని హెచ్చరించారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఆయిల్ ఫామ్ రైతులు రోడ్డెక్కారు. పతాంజలి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వద్ద తూర్పుగోదావరి జిల్లా ఆయిల్ ఫామ్ రైతుల సంఘ ఆధ్వర్యంలో భారీ ఆందోళన చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఆయిల్ ఫామ్ రైతులు రోడ్డెక్కారు. పతాంజలి ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వద్ద తూర్పుగోదావరి జిల్లా ఆయిల్ ఫామ్ రైతులు భారీ ఆందోళన చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, థ్యాంక్ యూ మనీష. కాకినాడ జిల్లా పెద్దాపురంలో రైతులతో ఈ రోజు ఆందోళన బాట చేపట్టారు. ముఖ్యంగా కాకినాడ జిల్లా పెద్దాపురంలో అయితే రైతు తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన బాట చేపట్టారు. పెద్దాపురంలో పతంజలి ఫుడ్స్ కంపెనీ వద్ద తూర్పుగోదావరి జిల్లా ఆయిల్ ఫామ్ రైతుల సంఘం ఆధ్వర్యంలో రైతులు నిరసన చేపట్టారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన 20.01% ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేషియో అంటే ఓఈఆర్ ఆధారంగానే తాజా పండ్ల గుత్తులను ధర చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ప్రస్తుతం ఎరువులు, కూలీలు, వేతనాలు, కోత ఖర్చులు భారీగా పెరిగిపోయినందువల్ల ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధరలను పూర్తి స్థాయిలో అమలు చేస్తేనే రైతులకు గిట్టుబాటు ధర అవుతుందని చెప్పి ఇక్కడ స్థానిక రైతులు తెలుపుతున్నారని చెప్పవచ్చు. అలాగే ఆందోళన అనంతరం రైతులు కలిసి కంపెనీ జనరల్ మేనేజర్ కలిసి వినతి పత్రం అందజేశారు. అందజేసిన అనంతరం 20.01% ఓఈఆర్ ప్రకారం ద్వారా ధరలు చెల్లించలేమంటూ ప్రొఫెసర్ల సంఘం కోర్టులో దాఖలు కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేశారు. రైతులు సంక్షేమ దేశంలోని వంటల నూనె ఉత్పత్తి పెరుగుదల కోసం రైతులు ప్రొఫెసర్లు కలిసి పనిచేయాల్సిన అవసరం రైతు సంఘం నాయకులు కూడా పేర్కొన్నారు. అలాగే రైతుల ప్రయోజనం కోసం విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటే రైతులు ప్రొఫెసర్ల మధ్య ఉన్న సంబంధాలు దెబ్బతింటాయని కూడా హెచ్చరించారు. అలాగే మొత్తానికి ప్రభుత్వం నిర్ణయించిన ధరలను అమలు చేయాలని, రైతుల హక్కులను కాపాడాలని
కోరుతూ రైతులు తమ కళాన్ని వినిపిస్తున్నారు. ఇక రైతులు వినతిపై పతంజలి ఫుడ్స్ యజమానులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇది ఆసక్తికరంగా మారింది. ఈ ఎలాంటి నిర్ణయం వల్ల ఒక రైతు ఒక టన్నుకు సంబంధించి 2,000 నుంచి 2,500 రూపాయలు నష్టపోతామని చెప్పి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనీషా. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.